అనేక ప్రశ్నలు అనేక విషయాలు అనేక ప్రశ్నలు కేటీఆర్ మీడియా ద్వారా మేము ప్రశ్నించడం జరిగింది. దీనికి జవాబు చెప్పగలుగుతావా? చెప్పే యొక్క పరిజ్ఞానం కేటీఆర్ కుందా? చివరిగా నాకేమనిపిస్తుందంటే కేటీఆర్ గురించి మధ్యలో బాగా నేను గమనిస్తున్నప్పుడు కేటీఆర్ 10 ఏళ్ళు మినిస్టర్గా ఉన్న పాలనలో ఇంకా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు అని అనిపిస్తుంది నాకు. పొలిటికల్ మెచ్యూరిటీ లేక అతను మాటలు దొరుకుతున్నాయి అనేది నాకు ఇక్కడ కనబడుతున్నది. నేను వీడియో ఆయన చూసిన, కేటీఆర్ వీడియో చూసిన, పదే 1-4 సార్లు చూసిన వీడియోని. ఒక బాధ్యత గల నాయకుడు ఒక బాధ్యత గల ఒక ప్రతిపక్ష నాయకుడు కొడుకు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒక బాధ్యతాపరంగా మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఇప్పుడు కేటీఆర్ మాటలు ఎవరు సమర్థిస్తారు? కాంగ్రెస్ పట్ల ఆ రకమైన విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఎవరు కూడా ఒకవేళ కేటీఆర్ తాత వాళ్ళ తాతనో వాళ్ళ అమ్మనో వాళ్ళ నాయనమ్మనో బతికుండి వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు తిడతారు కేటీఆర్. అదే నువ్వు ఎందుకు నా కాంగ్రెస్ గురించి గట్లా మాట్లాడినావు, వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళు లేకపోతే మనం అంతా బిచ్చమెత్తుకునేటోళ్ళం రా, వాళ్ళు ఉన్న ఆస్తులను దానదత్తం చేసిర్రా అని చంప మీద కేటీఆర్ని వాళ్ళ తాతనో నాయనమ్మనో కొడుతుండే బరాబర్. అలా ఏం డౌట్ లేదు కదా అట్లా. ఎందుకంటే ఆ తరం మనుషులకు కొంత వాళ్ళ తాత నాయనమ్మ వాళ్ళ తాత అమ్మమ్మ కొంత వాల్యూస్ తెలుసు కాబట్టి వీళ్ళకి వాల్యూస్కి విలువ లేదు. వీళ్ళ దగ్గర త్యాగాలు వీళ్ళు త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు కదా. వీళ్ళంతా ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు, అంతా డ్రామా ఆర్టిస్టులు.